ఈ నూతన సంవత్సరాన్ని ఆశీర్వాదకరమైన సంవత్సరంగా మనం మలుచుకుందాం. ఆనాడు పునరుద్ధాన బలాన్ని పొందుకున్న శిష్యులు మౌనంగా లేనంటే లోకానికి యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం ఇచ్చారు. మనం కూడా ఈ నూతన సంవత్సరంలో బాగుపడిన మనం బాగు చేయగలిగిన దేవుని గురించి ఏమి ఇవ్వాలి చెప్పండి? సాక్ష్యం ఇవ్వాలి. డేవిడ్ లివింగ్స్టన్ అనే భక్తుడు ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు. ఆఫ్రికా దేశంలో అడవుల్లో కొండ జాతి ప్రజల మధ్య నరమాంసాన్ని కూడా తినేసేటటువంటి నరమాంస భక్షకుల మధ్యకు వెళ్ళి వారిని కూడా దేవుడు ప్రేమించాడు. వాడు కూడా రక్షించబడాలని చెప్పి ఎంతో తాపత్రయపడ్డాడు. వెళ్ళి సువార్తను ప్రకటిస్తే తన భాష వేరు, వాళ్ళ భాష వేరు, వాళ్ళకి అర్థమయ్యేది కాదు. పైపెచ్చు తెల్లోడు కనుక వాళ్ళందరూ నల్లగా ఉండేవాళ్ళు కనుక ఇతనేదో మెంతగా ఉన్నాడు, ఇతను వేసేద్దాం చంపేద్దామని చెప్పి వాళ్ళు కాచు కూర్చుని వాళ్ళు ఎప్పుడు పడినప్పుడు అతని మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేసేవాడు. చాలా కాలం సువార్త చేద్దామని చెప్పి అంత సువార్త చెప్పినా వాళ్ళకి అర్థం కాక రక్షింపబడక నడుతున్న ప్రయాసంతా వ్యర్థమైపోతున్నప్పుడు ఒక గుడిసెలో ఒక గుడారంలో మోకాల మీద పడి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, భార్యను బిడ్డలను విడిచిపెట్టి ఆ కుటుంబాన్ని పదంగా పెట్టి ప్రాణాలు పదంగా పెట్టి ఈ ప్రజలను రక్షించాలని నేను వస్తే వాడు నన్ను అర్థం చేసుకోవడానికి బదులు నేను చంపేద్దాం అనుకుంటున్నాను. ప్రభువా, ఇక్కడ వాళ్ళ లక్ష్యంలో కనిపించకుండానే చచ్చిపోవడం వల్ల ఏమిటి ప్రయోజనం? తిరిగి ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిపోతే కనీసం ఎక్కడైనా సురక్ష ప్రకటించుకుంటాను, నేను వెళ్ళిపోతాను ప్రభు, నా వల్ల కావట్లేదని చెప్పి ఏడ్చాడు. అలా ఆ గుడారంలో ఏడుస్తున్న సమయంలో గుడారం బయట ఏదో శబ్దం వినిపిస్తే భయపడ్డాడు. కారణం ఏమిటంటే అప్పటికే ఆ నరమాంస భక్షకులు ఇతన్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సమయంలో బయట వినికిడి శబ్దం వినిపించినప్పుడు కిటికీ కట్టెను తెరిచి చూస్తే ఒక కుక్క వెళ్తుంది. ఆ కుక్క వెళ్తా ఉన్నప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ కుక్కకు ఒక గాయం అయింది, రక్తం కారుతుంది. ఇతను స్వతహాగా డాక్టర్ కనుక ఆ కుక్కకు గాయమైందని చెప్పి గబగబా వెళ్ళి ఆ కుక్కను పట్టుకున్నాడు. లోపలికి తెచ్చి ఆ గాయం మొత్తం క్లీన్ చేశాడు, ఆ రక్తం అంతా క్లీన్ చేశాడు. ఆ గాయాన్ని ఆయింట్మెంట్ పెట్టాడు, కట్టుకట్టాడు. కట్టుకడుతూ కుక్క దేవుడిని ప్రేమిస్తున్నాడు. కాబట్టి నన్ను పంపించాడు. ఈరోజు ఈ అడవిలో నీ గాయమైతే నిన్ను పట్టించుకునే ఎవరు లేరు కదా, అయినా దేవుడు పట్టించుకుంటున్నాడు కాబట్టి నన్ను పంపించి ఆయన ప్రేమను నేను చూపించమని చెప్పాడు. కాబట్టి నీకు నేను ట్రీట్మెంట్ చేస్తున్నానే అని చెప్పి దేవుని ప్రేమను గురించి ఎవరో చెప్పాడు? కుక్కకు చెప్పాడు. కుక్క వెళ్ళిపోయిందండి. ఇక మళ్ళీ మోకాల మీద పడి, ప్రభా, మనుషులకు నీ ప్రేమను చూపించాలని ఆశపడితే వాళ్ళేమో నన్ను అంగీకరించలా, కనీసం కుక్క కదా నీ ప్రేమను చూపించగలిగాను ప్రభు, చాలు ప్రభు, వెళ్ళిపోతాను ప్రభు అని అంటే కాసేపు అయిన తర్వాత మళ్ళా ఏదో శబ్దం అయితే మళ్ళా కిటికీలోంచి చూస్తే ఆ కుక్క మళ్ళీ వెనకొచ్చింది. ఇదేంటి కుక్క మళ్ళీ వెనకొచ్చిందని చెప్పేసి తప్పుగా తలుపు తెలిస్తే ఆ కుక్క లోపలికి వచ్చింది. తనతో పాటు 7 కుక్కలను తీసుకొచ్చింది. 7 కుక్కల్ని తీసుకొచ్చింది. ఏమిటి 7 కుక్కలు తీసుకొచ్చిందని చూస్తే ప్రతి కుక్కకు ఏదో ఒక పుండు, ఏదో ఒక గాయం, ఏదో ఒక దెబ్బ ఉందండి. ఆశ్చర్యపోయాడండి. అప్పుడు దేవుడు మాట్లాడాడు. డేవిడ్ లివింగ్స్టన్ ఒక కుక్క బాగుపడితే వెళ్ళి ఎన్ని కుక్కలు తీసుకొచ్చింది? 7 కుక్కలు బాగుపడాలని వాటిని తీసుకొచ్చింది. ఒక్కడు ఈ అడవిలో బాగుపడితే వాడు వెళ్ళి 7 బాగు చేస్తాడు. ఇది నియమం. కాబట్టి దయచేసి ఆ ఒక్కడు బాగుపడులాగున్నా, రక్షింపబడులాగున్నా ఓపికతో సహనంతో ప్రయత్నం చేయి. ఇప్పుడు నా ప్రశ్న, దేవుని సన్నిధికి వచ్చి కలవర చెప్పుకుంటూ వచ్చి దివ్యమైన వాక్యం వింటూ బాగుపడిన వాడు మీరు ఎంతమంది ఉన్నారో ఒకసారి చూపిస్తాను. రైట్, బాగుపడిన వాటిలో ఏం చేస్తారో చెప్పండి. చెయ్యైతే చూపించారు కదా, ఇప్పుడు చెప్పండి. బాగుపడిన కుక్క ఏం చేసింది చెప్పండి. బాగుపడిన కుక్క 7 కుక్కలను బాగు చేసింది. మరి నేను బాగుపడ్డాను అంటున్నారు కదా, మరి మీరు ఎంతమందిని బాగుతున్నారు? ఎంతమంది బాగుపడున్నారో మీరు ప్రయత్నం చేయాలి. కాబట్టి కనీసం 7 మీరు బాగుపడాలి, రక్షింపబడాలి. కుక్కే 7 కుక్కలను బాగు చేస్తే మనం దేవుని బిడ్డలం కదండి. కూర్చున్నప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక ఏమంటున్నాడు దేవుడు?
పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును.